అందరికీ నమస్కారం అండి. నా పేరు యేసుబాబు. నేను ఆర్పేట్ సిఏ, అదేవిధంగా బందర్ రూరల్ సిఏ కూడా వర్క్ చేస్తున్నాను. మచిలీపట్నం ప్రజలకి మరియు రూరల్ ప్రాంత ప్రజలకి పోలీసు వారి మా తరపున విజ్ఞప్తి ఏంటంటే, వేసవికాలం వచ్చినందువలన దొంగతనాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే స్కూల్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా ఎగ్జామ్స్ అయిపోయినాయి. చాలామంది యాత్రకు వెళ్ళడానికి కానీ, సెలవులు కానీ, వేరే ఊర్లు వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది. మీరు ఎవరైనా కానీ వెళ్ళినప్పుడు అలా తాళాలు వేసుకున్నప్పుడు మీ యొక్క సమాచారాన్ని మీ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేస్తే నైట్ టైం గస్తీ తిరిగేటప్పుడు బీటు వారు మీ ఇల్లున్న ఏరియాలో కూడా గస్తీ తిరగడం జరుగుతుంది. దానివల్ల దొంగలు కానీ ఎవరు అటువైపు రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువగా వేసవికాలం అందరూ ఆరు బయట పడుకునే అలవాటు ఉంటుంది. కొంతమంది డాబా పైన పడుకుంటారు, కొంతమంది తలుపులు లేకోకుండా ఓపెన్ చేసి వరండాలో పడుకుంటూ ఉంటారు. అందువల్ల కూడా మన నిద్రలోకి వెళ్ళిన తర్వాత దొంగలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతూ ఉంటారు. అలాంటివి ఏమీ చేయవద్దు. అదేవిధంగా మీ ఇళ్ళలో ఏదైనా విలువైన బంగారు వస్తువులు కానీ, వెండి కానీ ఉంటే కనుక బ్యాంక్ లాకర్లో భద్రపరచుకోవాలని కోరుచున్నాము. ఇంకొకటి, మనకున్న ఇన్ఫర్మేషన్, నార్త్ ఇండియన్ గ్యాంగ్ ఒకటి తిరుగుతున్నాయని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళ యొక్క అఫెన్స్లు చాలా ఘోరంగా ఉంటాయి. ఇంట్లో వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ మీద అటాక్ చేయడం జరుగుతుంది. అందువల్ల మీరు ఎవరైనా అర్ధరాత్రి ఎవరైనా తలుపులు కొట్టినా కూడా తలుపులు తీయొద్దు. అలాంటి ఏదైనా ఉంటే కనుక వెంటనే పోలీసు వారి టోల్ ఫ్రీ నెంబర్ 112 కానీ కన్సల్ట్ స్టేషన్ నెంబర్ ఉంటే స్టేషన్కి కానీ, ఎస్ఐకి కానీ, సిఐకి కానీ ఎవరికైతే వాళ్ళకి ఫోన్ చేసి తెలియపరచగలరు. పొరపాటున కూడా నైట్ అపరిచిత వ్యక్తులు కొట్టినప్పుడు తలుపులు తీయవద్దు. నేను చెప్పిన పై సూచనలన్నీ తూచా తప్పకుండా పాటించి మా పోలీసు వారు సహకరించి దొంగతనాలు అరికట్టే క్రమంలో మీ వంతు కృషి మీరు చేస్తారని కోరుచున్నాను.